హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది 2 BHK హౌస్ అండి. ఈ హౌస్ అయితే సేల్‌కి రావడం జరిగింది. ఇది ఓవరాల్‌గా వ్యూ అండి ఈ ఇంటికి సంబంధించినది. ఎంట్రన్స్ చిన్న గేటు, పెద్ద గేట్ అనమాట. కార్ పార్కింగ్‌కి మంచి విశాలంగా ఉందండి. 3, 4 కార్లు అయితే మనం పార్కింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇది ఫ్రంట్ సైడు పక్కన ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ అనమాట. రెండు వైపులా మనం కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. 3, 4 కార్లు పడతాయి అనమాట. అంత ప్లేస్ ఉంది. ఇది వచ్చేసరికి బోర్ అండి. గ్రౌండ్ బోర్ అనమాట. బోర్ వేసి పైప్ లైన్ వేసుకున్నారు. ఇది వచ్చేసరికి హౌస్ అనమాట. వాటర్ నింపుకోవడానికి హౌస్ ఇది. దాన్ని క్లోజ్ చేస్తే ఇట్లా పైనుంచి కార్లు అయితే వచ్చేస్తాయి. ఇది వచ్చేసరికి ఓపెన్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ అనమాట. ఈ విధంగా వెస్ట్రన్ కల్చర్ తోటి తయారు చేశారు. పైన చూశారు కదా షవర్ కూడా ఉంది. షవర్ ఉంది ప్లస్ వెస్ట్రన్ కల్చర్ బాత్రూమ్ అనమాట. ఓపెన్ ఇది. మొత్తం 240 గజాల ప్లేస్ అండి ఇది. అంటే 2 కుంటలు. ఉత్తరం ఫేసింగ్ అనమాట. ఇది ఇల్లు అండి. ఇది వచ్చేసరికి హాల్ అనమాట. ఇది వచ్చేసరికి కిచెన్ అండి. కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. సెల్ఫ్లన్నీ మొత్తం టైల్స్ అయితే వేసారండి ఇంటి మొత్తానికి. సీలింగ్ కూడా కంప్లీట్ చేశారు. సాదా సీలింగ్ అనమాట ఇది. డిజైన్స్ ఏం లేవు. సీలింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా సీలింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇటు సైడ్ సెల్ఫ్లు అనమాట ఇవి. సెల్ఫ్లు కూడా తయారు చేయడం జరిగింది. కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ ఇంటికి సంబంధించింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఏం రాలేదండి. ఈ బెడ్రూమ్ వరకు అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ చూస్తాం. దానికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది హాల్ అనమాట. ఇందా చూసింది. ఇది పక్కన ఉన్నటువంటి మరొక బెడ్రూమ్ అండి. ఇది దాంతో పోల్చుకుని కొద్దిగా చిన్నది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. ఇందాకట్లాగా సెల్ఫ్లు కూడా వచ్చాయి అనమాట. దీనికి యాజ్ ఇట్ ఈజ్ సెల్ఫ్లు అయితే ఉంటాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా వెస్ట్రన్ కల్చర్ అండి. వీళ్ళు ఈ ఇంటి కాస్ట్ వచ్చేసరికి 36 lakhs అయితే చెప్తా ఉన్నారు. 36 lakhs అండి. నెగోషియబుల్, స్మాల్ నెగోషియబుల్ అనమాట. కొద్ది గొప్ప మాట్లాడుకోవచ్చు. ఇది హాల్ అండి. ఈ ఇల్లు వచ్చేసరికి ఓల్డ్ హౌస్ అండి. దగ్గర దగ్గర 6-7 years ఓల్డ్ హౌస్. దీన్ని రీమోడలింగ్ చేసి ఇట్లా తయారు చేశారండి. ఈ ఇల్లు వచ్చేసరికి ఖమ్మం డిస్టిక్, తెలంగాణ అండి. తెలంగాణ ఖమ్మం డిస్టిక్ కల్లూరు మండలంలో ఈ ఇల్లు అయితే ఉంది. ఇది ప్రహరీ అండి. దీని చుట్టూ కట్టినటువంటి ప్రహరీ 240 గజాలు. ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అనమాట. కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ కానీ, పైప్ లైన్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ కంప్లీట్ అయిపోయిందండి. చుట్టూ ప్రహరీ కంప్లీట్ చేశారు. గేట్లు అన్నీ వేశారు. దీంట్లో ఎటువంటి పని లేదనమాట. కంప్లీట్ వర్క్ అయితే జరిగింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఓవరాల్గా వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి నేను లోకల్గా ఉన్నటువంటి ఏరియా మొత్తం చూపిస్తాను. పిల్లర్స్ తోటి కట్టినటువంటి ఇల్లు అండి ఇది. ఇంటి పైన ట్యాంక్ కూడా ఉంది. వాటర్ పైప్ లైన్, ట్యాంకు. నేషనల్ హైవే అండి. ఖమ్మం టు రాజమండ్రి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఆ లారీ వెళ్తుంది కదా, అదే ఖమ్మం టు రాజమండ్రి నేషనల్ హైవే అండి. అది కూడా కార్ వెళ్తుంది కదా, అదే రోడ్ అనమాట. మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి ఇక్కడ వరకు సుమారుగా ఒక 200 మీటర్లు లోపలికి అయితే రావాలండి. అక్కడ అది లారీ వెళ్ళేది రోడ్డు, మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి ఒక 200 మీటర్ల లోపలికి వస్తే అక్కడ ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అయితే ఉంటుంది. 240 గజాలు, 36 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి.